ఆ జిల్లా కాంగ్రెస్ పార్టీలో పదవుల పంచాయతీ మొదలైంది. సీనియర్, జూనియర్ నేతల మధ్య పరస్పర విభేదాలు రానున్నాయి. పార్టీని పటిష్టం చేయడం కోసం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోనుంది. అందులో డీసీసీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్, నామినేటెడ్ పదవులను కేటాయించేందుకు రంగం సిద్ధం చేసింది. సీనియర్ నేతలకు కేటాయించాలని వాదన వినిపించడంతో పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వారి పరిస్థితి ఏమిటనేది వాదన జూనియర్ నేతల్లో వినిపిస్తోంది. అలాగే కొత్తగా పార్టీలో చేరిన వారు ఆందోళనకు గురవుతున్నారట. పదవులను ఆశించేవారు అధిష్టానం వద్దకు పరుగులు పెడుతున్నారట. పార్టీ పెద్దలతో ఆశావహ నేతలు లాబింగ్ చేస్తున్నారట. ఇంతకీ ఏదా జిల్లా, అక్కడి రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి? ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఆదిలాబాద్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీలో మళ్లీ పదవుల లొల్లి మొదలైంది. పార్టీని మరింత పటిష్టపరిచేందుకు అధిష్టానం చర్యలు చేపడుతోంది. ఇటీవల నిర్వహించిన డీసీసీ అధ్యక్షుల అవగాహన సదస్సులో నేతలకు దిశానిర్దేశం చేశారు. త్వరలోనే పార్టీ పదవులతో పాటు నామినేట్ పదవుల్ని కేటాయించేందుకు పార్టీ అధిష్టానం పెద్దలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకు పెద్దగా నామినేట్ పదవులు దక్కలేదు. ఉన్నట్టుండి డీసీసీబీలను రద్దు చేయడంతో సీనియర్ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పైచేయి సాధించిన కాంగ్రెస్ పార్టీ రాబోయే పరిషత్ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేస్తోంది. అయితే నియోజకవర్గ ఇన్ఛార్జీలో సీనియర్ నేతల మధ్య ఆధిపత్య పోరు కనిపిస్తోంది. పార్టీలో పనిచేస్తున్న పాత, కొత్త నేతల్ని కలుపుకొని ముందుకు వెళ్లడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మంత్రులు, అగ్రనేతల జిల్లా పర్యటనలో తప్ప నేతలు ప్రజల మధ్య అవగాహన లేకపోవడంతో పట్టు సాధించలేకపోతున్నారు. పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న కార్యకర్తలకు ప్రాధాన్యతను ఇవ్వడం లేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 4 ఏళ్ల తర్వాత డీసీసీ అధ్యక్షుల్ని ప్రకటించిన అధిష్టానం త్వరలోనే పూర్తిస్థాయి కార్యవర్గం నియామకానికి కసరత్తును మొదలుపెట్టింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీలో ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవుల్ని నియమించేందుకు పలువురు నేతల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే 2-3 గ్రూపులుగా విడిపోయి పనిచేస్తున్న కాంగ్రెస్ నేతలు కార్యవర్గంలో తమ అనుచరులకు పదవులు దక్కేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎవరికి వారే టీపీసీసీకి జాబితాల్ని పంపించినట్లు తెలుస్తోంది. అయితే జిల్లాలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్, బోధ్ నియోజకవర్గాలు పూర్తిస్థాయిలో కొనసాగుతుండగా కాన్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలు పాక్షికంగా జిల్లాలో కొనసాగుతున్నాయి. దీంతో కార్యవర్గ నియామకం అధిష్టానం పెద్దలకు సవాల్గానే మారిందంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చి 2.5 ఏళ్లు గడుస్తోంది. అయినా మార్కెట్ కమిటీ పదవులు ఇంకా ఖాళీగానే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ కోసం నేతలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. నేతల మధ్య వర్గ విభేదాలతో మార్కెట్ కమిటీ పదవులపై స్పష్టత ఇవ్వడం లేదంటున్నారు. అలాగే జైనత్, బోధ్ మండలాలతో పాటు మరిన్ని మార్కెట్ పదవుల కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. పదవుల కేటాయింపులో తీవ్ర జాప్యం జరగడంతో నామినేటెడ్ పదవుల్ని ఆశిస్తున్న నేతలంతా తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఖానాపూర్, బోధ్ మాజీ ఎమ్మెల్యేలకు కూడా ప్రాధాన్యతను ఇవ్వడం లేదన్న టాక్ వినిపిస్తోంది. అయితే సీనియారిటీని బట్టే పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల్ని ఇస్తే కొత్తగా చేరిన నేతల పరిస్థితి ఏమిటన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. నామినేటెడ్ పదవులపై ఎంతో ఆశతో ఉన్న నేతలంతా అధిష్టానం వద్దకు ఉరుగులు పరుగులు పెడుతున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీల మద్దతుతో పదవుల్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ కాస్త సమయం దొరికినా హైదరాబాద్కు ప్రయాణమవుతున్నారు. పార్టీలోని ముఖ్య నేతల్ని తరచూ కలుస్తూ పార్టీలో పనిచేసిన సీనియారిటీతో పాటు పలుకుబడి ఉందని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో ఉన్న పరిచయాలు అధిష్టానం పెద్దలతో లాబింగ్ చేస్తూ పదవులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. అయితే గతంలో ఇచ్చిన హామీల్ని గుర్తు చేస్తూ అధిష్టానం పెద్దల మద్దతును కూడగడుతున్నారు. సామాజిక వర్గాల వారీగా పదవులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. సీనియారిటీని కాదని కొత్తగా వచ్చిన వారికి నామినేటెడ్ పదవులు కేటాయిస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తున్నారు.
మొత్తానికి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో నామినేటెడ్ లొల్లి స్టార్ట్ అయింది. సీనియర్, జూనియర్ నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్టు తెలుస్తోంది. ఆయా పదవులపై ఆశలు పెంచుకున్న వారు మళ్లీ నాయకుల ఆశీస్సుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరి సీఎం నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారు? సీనియర్లను బుజ్జగిస్తారా లేక కొత్త వారికి పదవులిస్తారా అనేది తేలాల్సిందే.